UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. రిటైనింగ్ వాల్ అనేది మేము చర్చకి వస్తాం, అది కట్టింది ఎవరు అనేది చర్చకి వస్తాను ఉండాలి. నిజంగా రిటైనింగ్ వాల్ అనేది ఎవరు కట్టారు సార్? ఇప్పుడు అకార్డింగ్ టు యూ జగన్మోహన్ రెడ్డి గారు కట్టారని ఇప్పుడు సాక్షి మీడియా, వీళ్ళ అనుకూల మీడియాలో అని అంటారు. కాదు, జగన్మోహన్ రెడ్డి అసలు దాన్ని శాంక్షనే చేయలేదు. ఫస్ట్ అది శాంక్షన్ చేసి 2 కిలోమీటర్లు రిటైనింగ్ వాల్ కట్టింది మేము అని చెప్పి వీళ్ళు అంటున్నారు. అసలు రిటైనింగ్ వాల్ ప్రతిపాదన ఎవరు కట్టారు? ఎవరిదైనా ఉన్నాయండి సార్. ప్రభుత్వం సార్, మనం అనుకున్న ప్రభుత్వాలు అక్కడ లంక గ్రామాలకు పరిరక్షించవలసిన బాధ్యత వాళ్ళ దగ్గర ఉంది. అవునంటారు కదంటారు. ఈవెన్ అది కృష్ణలంక కూడా కొన్ని ఏరియాస్ మురిగిన చోటు మనం చూసాం. అది ఎందుకు శ్మశానం పరిసర ప్రాంతాల్లో వాటర్ దిగడానికి అక్కడ యాక్సెసిబిలిటీ ఇచ్చుకున్నారు. దాని నుంచి పైపొచ్చి అక్కడ ఉపద్రవం అయితే తగ్గింది కదా. గతంలో అయితే పాములు జెర్లు అక్కడ పాపం ఆ లంక గ్రామాలన్నీ ఖాళీ చేయడమే కదా, కృష్ణలంక గ్రామాలని. కానీ ఇవాళ ఆ పరిస్థితి లేదు కదా. లేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఆయనలో దానికి మొదలవచ్చు సార్. ఉదాహరణకి ప్రతిపాదన, మంచి ప్రతిపాదన. ఆయన టర్మ్లో కట్టలేదు కదా. నెక్స్ట్ కంప్లీట్ చేసింది ఎవరి టర్మ్లో? జగన్మోహన్ రెడ్డి గారు. ఎన్ని కిలోమీటర్లు అది? 4 కిలోమీటర్లు విస్తీర్ణం. క్లియర్గా కనబడుతుంది కదా. 4.5 కిలోమీటర్స్. ఓవరాల్గా ఎవరి ఆయిల్లో కంప్లీట్ అయింది, ఎవరి ఆయిల్లో ఎంత డబ్బులు వెచ్చించారన్నది స్టాటిస్టిక్స్ ఉన్నాయి, నా దగ్గర కూడా ఉన్నాయి. కానీ ఇక్కడ క్రెడిట్ తీసుకోవడం కావాలా? మంచి పనే మొదలెట్టారు. ఇప్పుడు ఐటీ సిటీ చంద్రబాబు గారు ఇనిషియేట్ చేసి కట్టారు. ఇప్పుడు హ్యూజ్ ఎక్స్పాన్షన్ జరిగింది ఇక్కడ ఐటీ రంగం. చంద్రబాబు గారి ప్రెజెన్స్ ఏది? 20 ఏళ్ళు కనీసం మేయర్ కూడా గెలపలేచట్లేదు తెలుగుదేశం వాళ్ళని. కనీసం ఆ రేంజ్లో ఆ ఏరియాలోనే తెలుగుదేశం వాళ్ళు గెలవాలి కదా, కౌన్సిలర్లను గెలవాలి కదా. అయ్యా బాబా, మాదాపూర్ కౌన్సిలర్ తెలుగుదేశం వాడు అవ్వాలి కంటిన్యూస్గా. ఎందుకు అవ్వట్లే కదా? ఇవన్నీ ఎలా ఉంటాయంటే సార్, మాటలు టైం వేస్ట్ కార్యక్రమాలు అంటారు సార్. ఇప్పుడు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి సార్? నెక్స్ట్ మళ్ళీ మన చేతిలో ప్రికాషన్స్ లేవు. అదే సార్, గవర్నమెంట్ కాదు సార్, మీరు జాగ్రత్తగా వినండి. డిజాస్టర్ మేనేజ్మెంట్ అన్నది సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో ఉంటుంది. మీకు అర్థమవుతుందా? నేషనల్ కెలామిటీస్ ఏ వచ్చినా ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం బాధ్యత. 10 రోజులు అయింది సార్. తక్షణ సహాయం రూపాయలు తెలుగు రాష్ట్రాలకు ఏమైనా ఇచ్చారు వాళ్ళు? ఎన్డీఆర్ఎఫ్ బృందాలు పంపిస్తారా? ఎన్డీఆర్ఎఫ్ బృందాల గురించి మీకు ఒక విషయం తెలుసా? విశాఖలో ఉన్న ఎన్డీఆర్ఎఫ్ బృందాలని, పడవల్ని ఖమ్మంగా తరలించారు. తెలుసా మీకు? అక్కడ ఆంధ్రప్రదేశ్కి సభకు నమస్కారం. అప్పుడేమో పూణే నుంచి ముఖ్యేంద్రబాబు అంటే ఇలా తిప్పి పూణే నుంచి దిగారు రాత్రి. పూణే నుంచి హెలికాప్టర్లు వచ్చాయి. అరే, ముందు హ్యాండ్ ఇన్ బర్డ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ రాదర్ దెన్ బర్డ్స్ ఇన్ బుషెస్. సో ఇది జరిగిన తప్పులు ఎవరివి? పైపచ్చు తక్షణ సాయం ఎంగిల్ చేత కూడా వదిలించింది కేంద్ర ప్రభుత్వం. ఇప్పటికీ అంటే ఏ ప్రాతిపదిక మీద సర్వే అవుతాయి సార్ 2 రాష్ట్రాలు? అది మన పరువులో ఉన్నదా? సేమ్ మనం బండి సంజయ్ చెప్పాడు చూడండి, ఇక్కడ తుఫాన్ అప్పుడు హైదరాబాద్ తుఫాన్లో మేయర్ ఎలక్షన్ కారు ఇల్లుకిల్లు ఇదే జాక్పాట్ వ్యాపారం అన్నమాట. అదే జరుగుతుంది ఇప్పుడు. అక్కడ ఇన్సూరెన్స్ లేవని అడుగుతారు. ఇప్పుడు ప్రభుత్వ తక్షణ సాయం లేవండి. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కూడా పాపం 10,000, 4 లక్షలని, ప్రాణ నష్టం జరిగితే 5 లక్షలని. ఏడ రాష్ట్ర ఖజనాలు ఎంత ఉన్నాయి మన దగ్గర? పార్లగా మీరు బడ్జెట్ ప్రవేశపెట్టారు కదా సార్ కేంద్ర ప్రభుత్వ రాష్ట్రం. డిజాస్టర్ మేనేజ్మెంట్ ఫండ్ ఏది? గతంలో మర్రి శశిధర్ రెడ్డి గారు ఉన్నారు, ఇప్పుడు ఎవడో చెప్పండి చూద్దాం. వ్యవసాయ శాఖ మంత్రి వచ్చాడు డిజాస్టర్ మేనేజ్మెంట్కి, పర్యవేక్షణకి. ఎవరు? శివరామ చౌహాన్ గారు. ప్రాథమిక అంచనాలు ఎంత ఇచ్చారండి? 6,680 కోట్లు ఇచ్చారు. అంతేనా? పంట నష్టం ఇళ్లలో ఎవరికైనా ఎంత ఉంటుంది సార్? బేర్ మినిమం తీసుకోండి. ఓ టీవీ, ఓ కూలరు, ఓ ఫ్రిడ్జ్ లేకుండా ఎవడైనా ఉన్నాడు ఇప్పుడు? గ్యాస్ స్టవ్ ఇది లేకుండా బేర్ మినిమం. ఈ 4 కలిపి ఎంత ఖర్చు చెప్పండి? 1,00,000 పైన ఉంటుంది అగ్రిగేట్ ఒక్కోడింటికి. వాళ్ళే చెప్తారు లెక్క. 6.5 లక్షల మంది అని శివరాజ్ సింగ్ చౌహాన్ గారు చెప్పిన లెక్క చెప్దాం. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.